నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై 15వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిది పంచమి రాత్రి 10:37 వరకు. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 6:17 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము, అది కూడా తెల్లవారుజామున 5:46 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:29 నుంచి ఉదయం 9:21 వరకు. తిరిగి మరల రాత్రి 11:51 నుంచి రాత్రి 12 గంటల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:13 వరకు. యమగండ కాలం ఉదయం 9:07 నుంచి ఉదయం 10:45 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9:59 నుంచి 11:32 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో, ఏదైతే గోల్స్ పెట్టుకుంటారో ఆ గోల్స్ మీద శ్రద్ధ పెట్టి దానికి సంబంధించిన ప్లాన్స్ వేసుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడంతో పాటు ప్రమోషన్స్కి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు విదేశీ డీలింగ్స్ కానీ లేదా ఎగుమతుల వ్యాపారాలకు ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఎరువుల వాడకాన్ని, అంటే ప్రతి చిన్నదానికి ఎరువులు వాడేయకుండా, అంటే ఆర్టిఫిషియల్ రసాయన ఎరువులు కానీ ఇలాంటి ఎరువుల జోలికి రసాయన పరంగా వెళ్లకుండా సేంద్రియ ఎరువులను వాడే ప్రయత్నం చేసినట్టయితే ఉభయత్రా శ్రేయస్కరంగా కనబడుతోంది. ఇటు మీకు ఇటు పంటకి కూడా మంచిగా జరిగే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తీవ్రమైన ఒత్తిడి కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక విదేశాలు వెళ్ళే అవకాశము కొంతమందికి ఉంటే క్షేత్ర దర్శనము ప్రయాణాలు కొంతమంది చేసే అవకాశం కనబడుతోంది. దూరపు బంధువుల కలయికతో కుటుంబం అంటే అన్యోన్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ, హోమం కానీ, జపం కానీ చేయించుకోవడంతో పాటు పసుపు గణపతికి ఈరోజు పూజ చేసుకున్నట్టయితే గ్రహరీత్యా కానీ, జాతకరీత్యా కానీ ఏవైనా దోషాలుంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు స్ట్రాటజీకి సంబంధించి యంత్ర విద్యలకు, అంటే మిషనరీకి సంబంధించినటువంటివి ఏవైనా చదువుకునేవారు ఉంటే వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు మారిన పరిస్థితులతో అనువైన ప్రణాళికను వేసుకోండి. కొత్త ప్రదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త స్థానానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి సంబంధించిన ప్రణాళికలు ఇప్పటి నుంచే వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బ్రాంచీలు ఓపెన్ చేయడానికి కానీ, లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవడానికి కానీ, భాగస్వామ్య ఒప్పందాలకు కానీ ఈరోజు చక్కని అవకాశము. వృధా చేసుకోకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టుబడులు కాకుండా, అంటే ఎక్కువ మొత్తం కాకుండా ఎక్కువ డబ్బుని విభాగాలుగా చేసి పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు నీటి ఎద్దడి ఉండే ప్రాంతము, నీటికి సమస్య ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జలుబు, దగ్గు, చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలైతే ఈరోజు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దల సహాయం తీసుకుని మీ ఇంట్లో కానీ లేదా మీకు సంబంధించిన నిర్ణయాలు వారి ద్వారా తీసుకున్నట్టయితే మేలు జరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా శనిదేవుడికి నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడం చేయడంతో పాటు ఈరోజు నల్లని వస్త్రాలు ధరించి శని భగవానుడి ఆలయానికి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆ విభాగాల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక వర్క్ ప్రజెంటేషన్లో మీదైన శైలి కనబరుస్తారు. ప్రత్యేకమైన గుర్తింపు కూడా మీకు లభించబోతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక టెక్నికల్, కెమికల్, ఇంజనీరింగ్
ఇలాంటివి ఏవైనా చేస్తున్న వ్యాపారాలు విశేషమైన లాభాలు ఆర్జించే అవకాశం కనబడుతోంది. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త పద్ధతిలో సాగు కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తహీనత కలిగే అవకాశం కనబడుతోంది. ఇది తీవ్ర స్థాయికి వెళ్లేందుకు కూడా సూచనలు కనబడుతున్నాయి. ఎలాంటివి ఏవైనా మీకు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశము, అవి తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశము, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అవహేళన చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు కనుక వ్యాపారస్తులైనా లేదా అంటే ఏదైనా రంగంలో ఉన్నట్టయితే మీ చుట్టుపక్కల మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శని జపం చేయడంతో పాటు నల్ల నువ్వులను, నల్లని దినుసులను, నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతుంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మ్యూజిక్, యోగా, ఫిలాసఫీ ఎవరైతే చదువుతున్నారో వారికి బలమైన ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు రావడంతో పాటుగా మీకు టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు వేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక నూతన బాధ్యతలతో మీ యొక్క కృషి, మీ యొక్క పనితనము, టాలెంటు, స్కిల్స్ బయటపడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. మరింత కృషి చేసే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బుక్ షాపులు అంటే స్టేషనరీసు, వర్క్ షాపులకు సంబంధించిన వారికి విశేషమైన ఆదాయము, లాభము వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పండ్ల తోటలకు పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోవాలి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక వాతావరణ మార్పులలో మీ యొక్క శరీరానికి ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. తినే ఆహారం మీద శ్రద్ధ, జాగ్రత్త పెట్టండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబం అన్యోన్యంగా ఉండే అవకాశంతో పాటు విహారయాత్రలకు వెళ్ళడం కానీ, క్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ, స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ పూజ చేసుకోవడంతో పాటు పసుపు కలిపిన తులసి ఆకులను దానంగా ఇవ్వడం కానీ, స్వామివారి అర్చనకు కానీ ఉపయోగించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.